ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 577 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 49,403 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే 49,177 లోయెస్ట్ లో హైయెస్ట్ హై వచ్చేసి 49,906, అంటే ఆల్మోస్ట్ 800 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ జరిగింది. సో యాక్చువల్లీ మీకు మార్కెట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ గ్యాప్ అప్ అయితే అప్ సైడ్, గ్యాప్ డౌన్ అయితే డౌన్ సైడ్ ఫాలో అవుతుందని చెప్పాను. అదే మార్కెట్ లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లో గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయితే స్లైడ్ గా ఒక ట్రాప్ మూవ్మెంట్ జరిగింది అనమాట. చాలా మంది గ్యాప్ డౌన్ అయితే చాలా మంది కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే మార్కెట్ రికవరీ అవుతుంది. సో రిజెక్షన్ ఇచ్చింది కదా, మార్కెట్ కంప్లీట్ రికవరీ అవుతుందని చాలా మంది ఇక్కడ ట్రాప్ గురై ఉంటారు. సో వాళ్ళకైతే ఈరోజు ఖచ్చితంగా లాస్ట్ అని చెప్పాలి. సో మార్కెట్ ఏం జరిగిందంటే ఫస్ట్ 15 మినిట్స్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ కింద ఒక ఫాల్ వచ్చింది. సో ఫాల్ ఎప్పుడైతే వచ్చిందో గ్యాప్ డౌన్ అవుతుందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, నేను క్లియర్ గా మీకు నిన్న వీడియోలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్ ఫాలో అవుతుంది ఖచ్చితంగా అని. సో గ్యాప్ డౌన్ అయింది, మార్కెట్ యూజ్ గా ఫాలో అయింది. సో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను, సక్సెస్ఫుల్ గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో లాస్ట్ ట్రేడ్ ఏ విధంగా చేసుకున్నాను అంటే, యాక్చువల్లీ నేను ఈ లాస్ట్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే ఫ్రెండ్స్, సో చాలా మంది నాకు అడుగుతున్నారు అన్నమాట. సార్ ఇలా ఓవర్ ట్రేడింగ్ అవ్వకుండా ఏం చేయాలి అంటే, వాళ్ళకి నేను చెప్పిన చిట్కా ఏంటంటే, సో ఓవర్ ట్రేడింగ్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత లాస్ట్ 15 మినిట్స్లో మీరు మార్కెట్లో ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. సో అదే విధంగా 3:15కి మార్కెట్లో 3:15కి ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఓపెన్ అయిందో మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మల్టిపుల్ రిజెక్షన్. సో ఎప్పుడైతే మల్టిపుల్ రిజెక్షన్ అయితే రెసిస్టెన్స్ లెవెల్, ఈ లెవెల్ ఎప్పుడైతే రిజెక్షన్ వచ్చిందో సో మార్కెట్ ఫాలో అవుతుందని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. సో నేను అదే విధంగా నేను చాలా మందికి అదే చెప్పాను. సో మార్కెట్ ఫాలో అవుతుంది, ఇక్కడ తీసుకొని ఎంట్రీ అని చెప్పాను. అదే విధంగా మార్కెట్ అయితే ఫాలో అయింది. ఓకేనా. సో ఇలా అంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ మినిమల్ ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే లాస్ లేకుండా అట్లీస్ట్ మనం మార్కెట్లో ఇన్ అయ్యామంటే సక్సెస్ఫుల్గా ఒక 500 రూపీస్, 1000 రూపీస్ మనం ఎగ్జిట్ అంటే ప్రాఫిట్ తీసుకొని వచ్చేస్తే మనకు మంచిది అనమాట. సో అంతే తప్ప లాస్‌లోనే మనకి ఇదయిందనుకో, నెక్స్ట్ డే ఆ లాస్‌ని రికవర్ చేద్దామనే ఒక మైండ్ సెట్ ఉంటది. అది అది ఆటోమేటిక్ ప్రతి ఒక్కళ్ళకి అదే ఉంటదన్నమాట. ఎప్పుడైతే లాస్ అయిందో, ఆ రోజు లాస్ అయింది, నెక్స్ట్ డే రికవరీ చేసుకోవాలనే ఇంటెన్షన్‌తోనే ఉంటారు తప్ప, ఆ రోజు లాస్ అయింది ఇంకా మళ్ళీ ఇంకా లాస్ అవ్వకూడదనే ఇంటెన్షన్‌తో ఎవ్వరు ఉండరు. సో అందుకే మనం స్టాక్ మార్కెట్‌లో చాలామంది డబ్బులు నష్టపోతారు దేనికంటే అదే రీజన్ అనమాట. ఓకేనా. సో మార్కెట్ అయితే ఈ విధంగా ఫాలో అవుద్ది. సో రేపు కూడా మార్కెట్ ఏ విధంగా ఉండదో చెప్తాను చూడండి. సో మార్కెట్‌లో కంప్లీట్‌గా ఒక స్ట్రాంగ్‌గా మార్కెట్ అయితే ఫాలో అయింది ఈరోజు మాత్రం. సో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే రేపు కూడా ఫాలో అవుతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మార్కెట్ ఇంకా కుప్పకూలే అవకాశం చాలా పుష్కలంగా కనిపిస్తుందన్నమాట. మార్కెట్ ఫాలో అవుతుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో రేపు మార్కెట్‌లో గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా సరే మార్కెట్ ఒక హ్యూజ్‌గా ఫాలో అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. సో అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అవ్వచ్చు. ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి. ఈ లెవెల్ వరకు ఫాలో అవ్వచ్చు. ఈ లెవెల్ తర్వాత మాత్రం నేను ఎంట్రీ అనేది చెప్పను. ఈ లెవెల్ వరకు మాత్రం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో అందులో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఒక ఇన్ కేస్ రిజెక్షన్ జరిగి మార్కెట్ రికవరీ జరిగిందనుకోండి. సో పెద్ద మొమెంటం వస్తే తప్ప, ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే తప్ప నెక్స్ట్ వీక్ అనేది ఇంకా కష్టం అనమాట. అంటే ఈ వీక్ ఒక బేరిష్ గానే నిలిచిపోవచ్చు. సో లేదు, ఒక పెద్ద మొమెంటం వస్తే తప్ప, రేపు గాని ఎల్లుండి గాని ఒక పెద్ద మొమెంటం వస్తే మార్కెట్‌లో ఒక రికవరీ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. చూద్దాం మాక్సిమం వెళ్తదా లేదని. సో మాక్సిమం ఆల్రెడీ ఈరోజైతే స్ట్రాంగ్‌గా మార్కెట్‌లో ఫాల్ అయితే కనిపించింది. సో రేపు కూడా చూద్దాం. మరి వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్ అయితే క్లియర్‌గా డామినేషన్ అయితే సెల్లర్స్ దగ్గర నుంచి చాలా గట్టిగా కనిపించిందనమాట. సో ఇంకా బయర్స్ అనేవాళ్ళు దీన్ని, అంటే నాకు తెలిసి ఏదైనా హ్యూజ్‌గా గ్యాప్ అప్ అయితే తప్ప మార్కెట్‌లో ఒక రికవరీ అయితే కనిపించదని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మరి నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.